ఏంటమ్మా? సరే, ఓకే, వెళ్ళాము. అమ్మా అమ్మా, స్కూల్ అయిపోయిందా? తొందర వచ్చేసినావు. అది ఏమైనా పోరు, అది అది అంటావు. ఇది వచ్చి అద్దు బ్యాగడేకు ఒకరి ఒక దూరం దూరం దూరం. అమ్మ ఇంతలా వస్తున్నావు, అరవైకి అరవకు. నేను ఏమన్నా పాపం చేసినా నాకేమన్నా తెలుసా? ఉండు బిడ్డ, నేను మళ్ళీ వస్తా. అక్కడ తీండే ఉండు, నేను మళ్ళీ వస్తా. బిడ్డ అమ్మ నేనేం తప్పు చేసింది? నా శరీర ధర్మమే కదా. పీరియడ్స్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ దూరం దూరం అని హేళన చేశారు. ఇక్కడ స్కూల్లో, ఇక్కడ ఇంటికాడ నువ్వు టార్చర్ ఏందే? ఆడజన్మ అంటే ఇంతేనా? అమ్మ కడుపు నొప్పి. పీరియడ్ ఉన్నప్పుడు నొప్పి ఉంటుంది, కడుపు నొప్పి ఉంటే ఓర్చుకోయి స్నానం చేస్తాను. ఏమైంది అక్కడ కూర్చున్నా? మన అందరం దోస్తారా? ఇలా నేను రేపు నీరు కదా. ఇచ్చి ఇంట్లో అమ్మ, ఇక్కడ వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. ఏమైంది నీకు? మేడం స్టమక్ పెయిన్. సరే సరే కూర్చో, నేను మేడం పిలిపిస్తా, కూర్చో. మేడం ఒక నిమిషం ఇక్కడికి రండి. పిలిచారు? అవును మేడం, నేనే పిలిచాను. కింద ఇద్దాము. చెప్పాలి, ఏమైందమ్మా? ఎప్పటి నుంచి పీరియడ్సా? మేడం ఆగండి. ఒక ఈ అమ్మాయికే కాదు, మా పిల్లలందరికీ దీనిపైన అవగాహన కల్పించండి. సరే మేడం. తెలుసుకున్నాం కదా, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఎలా ఉండాలో అన్న దాని గురించి. ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇందు అమ్మ, ఇదేనా ఇందు వాళ్ళ ఇల్లు? ఇదే. ఇందు ఉందా? ఉందా అమ్మ ఇందు? ఉంది. అమ్మ నేను జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ని. అయితే ఈరోజు ఇందుకు స్టమక్ పెయిన్ ఉండడం వల్ల వాళ్ళ మేడం గారు నన్ను పిలిపించడం జరిగింది వాళ్ళ స్కూల్కి. నేను వెళ్ళి వాళ్ళకి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. అయితే ఇందుకు ఎక్కువ స్టమక్ పెయిన్ ఉండడం, అలాగే తను ఇంట్లో కూడా అంటూ ముట్టద్దు అని చెప్పేసి అమ్మ కూడా ఇలా చేస్తుంది, దానివల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అందరికీ ఉండేదే కదమ్మా, ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇది ఒకటి ఆడవాళ్ళకు జరిగేదే. మరి దానికి అంటూ ముట్టుకోవద్దు అని చెప్పేసి వాళ్ళను దూరం పెట్టడం కాకుండా వాళ్ళకి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే పద్ధతులను నేర్పాలి. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలి. అలాగే ఇందు క్లాత్ ప్యాడ్ని వాడుతుంది. అలా వాడకుండా మనకు షాప్స్లలో ఈకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ అనేవి దొరకడం జరుగుతుంది. అలాంటి ప్యాడ్స్ వాడడం వల్ల గర్భసంచి వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. నెలసరి సమయంలో మీరు గుడ్డను వాడడం వల్ల, దాన్ని సరిగ్గా ఉతకకపోవడం, ఎక్కువ రోజులు అదే గుడ్డను వాడడం వల్ల గర్భసంచి సంబంధిత వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. వీటి వల్ల ఎక్కువ మొత్తంలో మహిళలు రోగాల పాలవుతున్నారు. పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం, పిల్లలు లేకపోవడం, దానివల్ల మహిళలు ఎంతో మానసిక వేదనకు గురి అవుతున్నారు. అలా కాకుండా మనం వాళ్ళకి నెలసరి సమయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తూ వాళ్ళకి మనం కొంచెం మనోధైర్యాన్ని కూడా ఇవ్వాలి. ఇది మన మహిళలలో నిత్య జీవితంలో ఒక ప్రక్రియ, ప్రతి నెలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఇంకో నలుగురికి కూడా మీకు తెలిసిన ఈ విషయాలను తెలియజెప్పండి. ఓకేనా?